శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ కైతే వచ్చేసాము. దీని పేరు కపిల తీర్థం అని కూడా పిలుస్తారు షార్ట్ కట్ లో. ఒక పెద్ద కొండ ఉంటుంది. దాని కింద కోనేరు అయితే ఉంటుంది. దీంట్లో స్నానం చేస్తే మనకున్న దరిద్రాలన్నీ పోతాయంట. ఇక్కడున్న జనాలు చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు డే 44 ఏ డే ఇన్ మై లైఫ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ లో ఏమున్నా లేకున్నా మాత్రం గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఉంటే మాత్రం స్వర్గమే. ఈ టెంపుల్ గోపురం బాగుంది. అక్కడ నుంచి మేము శ్రీకాళహస్తి టెంపుల్ కి అయితే వచ్చేసాం అందరం. మేము ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర 45 మినిట్స్ అవుతుంది. ఏం కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తున్నారు. ఒకసారి క్యాష్ అంటారు, ఒకసారి ఆన్లైన్ అంటారు, ఒకసారి ఇంకేదో అంటారు. తెచ్చినాక ఇది కాదు అక్కడ తీసుకోవాలంటారు. ఏవి కరెక్ట్ గా ఉండవు. పూజ చేపించాలంటే 2500 తో చార్జ్ చేస్తున్నారు ఇద్దరికి మాత్రమే. ఇంక ఎక్స్ట్రా ఎవరైనా వెళ్ళాలంటే ఒక్కొక్కరికి 500 తో చార్జ్ చేస్తున్నారు. డబ్బులు తీసుకోండి, బట్ గుడి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండేలా చూడండి. అక్కడ నుంచి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం ఈ 4 to 5 days. బట్ దాన్ని బట్టి స్ట్రగల్స్ కూడా ఫేస్ చేసినాం. బట్ ఆల్సో దేవుడు అన్ని చూసుకుంటాడని దేవుడి మీద వదిలేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ట్రైన్ లో నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకుండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి.